అసలేం జరుగుతుంది తమిళనాడు పాలిటిక్స్‌లో? నిన్న ఏ న్యూస్ ఛానెల్ ఓపెన్ చేసినా, లేదంటే ఏ వెబ్‌సైట్ ఓపెన్ చేసినా న్యూస్‌కి సంబంధించింది, పాలిటిక్స్‌కి సంబంధించింది. మొత్తం దాదాపు టాప్‌లో ఉన్న న్యూస్ అంతా ఈ తమిళనాడు పాలిటిక్స్ గురించే. సో, విజయ్ గారు చేసిన ఈ పని వల్ల దాదాపు డీఎంకేకి కొంచెం కొత్త ఊపిరిచ్చినట్టయింది. ముఖ్యంగా ఉదయనిధికి. మొత్తం చూడండి, అసలు నిన్న జరిగిన ఇన్సిడెంట్‌ని టీఎంకే ఎలా వాడుకుందో చూస్తే మీకు కెమెరామెన్ 'గంగతో రాంబాబు' సినిమాలో 'కోట' గారు, 'ప్రకాష్ రాజ్' గారి సీన్స్ ఎలా ఉంటాయో కొంచెం అలా చేశారు. అంటే మనోడేమన్నా గొప్ప మాట మాట్లాడాడంటే ఉదయనిధి ఏమి అలాంటిదేం మాట్లాడల. కానీ అయినా సరే ఇది పొలిటికల్ మైలేజ్‌లా డీఎంకేకి ఉపయోగపడింది. మొత్తం వీడియో చివరిదాకా చూస్తే మీకు అర్థమైద్ది. ఫస్ట్ ఏం జరిగిందో అసలు ఎవరెవరు ఎలాంటి రియాక్షన్స్ ఇచ్చారో కూడా మాట్లాడుకుందాం. ఒక మాట అన్నాడు ఒక హీరోయిన్‌ని. ఇవాళ మొత్తం సౌత్ ఇండియన్ పాలిటిక్స్‌ని అదే ఊపేస్తుంది. నార్మల్‌గా పొలిటికల్ ప్రొటెస్ట్‌లో మొదలయ్యి ఈ గొడవ పోలీసుల అరెస్టులు, హైకోర్టులో ఎంక్వైరీలు, రోడ్లపై రాస్తారోకులు, సీఎం దిష్టి బొమ్మల దహనం, చివరికి అర్ధరాత్రి వరకు పోలీస్ స్టేషన్‌లో ముట్టడి వరకు ఎలా వెళ్ళిందో చూస్తే ఒక పక్క పొలిటికల్ థ్రిల్లర్ సినిమా చూసినట్టు ఉంటది. అండ్ మన ఛానల్‌లో మీకు తెలిసిందేగా ప్రీవియస్‌గా ఉదయనిధి స్టాలిన్ గురించి మాట్లాడినప్పుడు ఆయన సనాతన ధర్మ గురించి చేసిన ఓపెన్ కామెంట్స్‌ని మనం ఓపెన్‌గానే తప్పుపట్టాం. ఎరాడికేట్ సనాతన ధర్మ అన్నప్పుడు. అండ్ అప్పట్లో 2023లో సనాతన ధర్మ, మలేరియా, డెంగ్యూ, కరోనాతో పోల్చి నిర్మూలించాలన్న మాటలు కరెక్ట్ కాదు. అండ్ చాలామంది కోట్ల మంది నమ్మకాలను బాధపెట్టేలా ఉంది. అప్పుడు కూడా మన ఛానల్‌లో గట్టిగా మాట్లాడాం. అందులో ఇలాంటి విషయాలు అలాంటి దాపరికం లేదు. తప్పు ఎవరు చేసినా తప్పని చెప్పడమే మన స్టైల్. కానీ ఇప్పుడు అక్కడ తమిళనాడులో జరుగుతున్న పొలిటికల్ డ్రామా చూస్తుంటే ఈ స్టోరీ కొంచెం వేరే లెవెల్‌కెళ్ళింది. అసలు కావేరీ వాటర్ డిస్ప్యూట్‌కి సంబంధించింది, కావేరీ డెల్టా రైతుల కోసం జరుగుతున్న ఒక పొలిటికల్ ప్రొటెస్ట్‌లోకి త్రిషా కృష్ణన్ గారి పేరెందుకొచ్చింది? అక్కడ తంజావూరు సభలో ఉదయనిధి స్టాలిన్ అన్న డబుల్ మీనింగ్ డైలాగ్ గురించి మాట్లాడుతూ దానికి రియాక్షన్‌గా తమిళనాడు చీఫ్ మినిస్టర్ సి. జోసెఫ్ విజయ్ గవర్నమెంట్ ఎందుకు సీరియస్ అయింది? జాయింట్ కమిషనర్ రేంజ్ ఆఫీసర్ నేతృత్వంలో హెవీ పోలీస్ ఫోర్స్‌ని పంపి ఉదయనిధిని ఆయన ఇంట్లోనే అరెస్ట్ చేయించి వందల కిలోమీటర్లు ఎందుకు తిప్పాల్సొచ్చింది? అండ్ ఇదంతా చూశాక ప్రతి ఒక్కరి మైండ్‌లో వస్తున్న బిగ్గెస్ట్ క్వెషన్ ఏంటంటే సీఎం విజయ్ కావాలని ఉదయనిధిని పొలిటికల్‌గా టార్గెట్ చేశారా? లేక ఈ హడావుడి అరెస్ట్ డ్రామా ద్వారా ఉదయనిధికి ఒక పవర్ఫుల్ అపోజిషన్ లీడర్ ఇమేజ్‌ని విజయ్ ఫ్రీగా గిఫ్ట్ ఇచ్చారా? ఒకప్పుడు కేవలం తన తాత కరుణానిధి, తన తండ్రి ఎంకే స్టాలిన్ నీడలో పెరిగిన ఒక వారసుడిగా అంటే డైనస్టిక్ హెయిర్‌గా ఉన్న ఉదయనిధి ఈ ఒక్క అరెస్ట్‌తో ఒక మాస్ అపోజిషన్ లీడర్‌గా ఎలా మారాడు? అసలు ఏం జరిగిందని మినిట్ టు మినిట్ డీటెయిల్‌గా తెలుసుకుందాం. అండ్ ఈ న్యూస్ వెనక నడుస్తున్న అసలైన పొలిటికల్ మైండ్ గేమ్‌ని డీకోడ్ చేద్దాం. సో ఇలాంటి సెన్సేషనల్ ఇష్యూస్ వెనక ఉన్న హిడెన్ ఫ్యాక్ట్స్‌ని ఎలాంటి బయాస్ లేకుండా ఎక్స్‌ప్లెయిన్ చేయడమే మన ఛానల్ మెయిన్ టార్గెట్. దీనికోసం మా టీమ్ బ్యాక్ ఎండ్‌లో చాలా రీసెర్చ్ చేయాలి. మా కాంటెంట్ మీకు జెన్యూన్‌గా నచ్చితే ఈ వీడియోకి ఇప్పుడే ఒక లైక్ కొట్టండి. మీరు చేసి ఈ ఒక్క లైక్ వల్ల అనాలిసిస్ ఇంకా ఎక్కువ మందికి రీచ్ అయ్యిద్ది. అలాగే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని ఆల్‌లో పెట్టుకోండి. అప్పుడే ఇలాంటి డీప్ కేస్ స్టడీస్ ఏవి మిస్ అవ్వకుండా కంటిన్యూగా చూడగలరు. మీ సపోర్ట్ ఉంటేనే ఇలాంటి స్ట్రాంగ్ కంటెంట్ ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి ఒక సాలిడ్ బూస్ట్ దొరుకుతుంది. సో వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నారని అనుకుంటున్నా. ఇక లేట్ చేయకుండా థ్రిల్లింగ్ అరెస్ట్ డ్రామా ఎలా స్టార్ట్ అయిందో చూద్దాం. అసలు ఈ ఇష్యూ ఎక్కడ స్టార్ట్ అయిందంటే తమిళనాడు కావేరీ వాటర్ షేరింగ్ అనేది దశాబ్దాలుగా నడుస్తున్న ఒక బిగ్గెస్ట్ ఇష్యూ. కర్ణాటక, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి మధ్య ఈ నీళ్ల పంపిణీకి సంబంధించి ఎన్నో గొడవలు ఉన్నాయి. అయితే రీసెంట్గా కర్ణాటకలో కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి తమిళనాడుకి రావాల్సిన కావేరీ నీళ్లను సరిగ్గా దెబ్బెచ్చడంలో ప్రెజెంట్ టీవీకే గవర్నమెంట్ ఇంకా సీఎం సి. జోసెఫ్ విజయ్ పూర్తిగా ఫెయిల్ అయ్యారంటూ డీఎంకే పార్టీ ఆధ్వర్యంలో తంజావూరులో ఒక పెద్ద ప్రొటెస్ట్ ర్యాలీ ఏర్పాటు చేశారు. ఈ ప్రొటెస్ట్కి డీఎంకే యూత్ వింగ్ సెక్రటరీ, డీఎంకే ఎమ్మెల్యే, లీడర్ ఆఫ్ అపోజిషన్ అయిన ఉదయనిధి స్టాలిన్ ముఖ్య అతిథిగా వెళ్ళారు. అండ్ వేదిక మీద నుంచి ఉదయనిధి మాట్లాడేటప్పుడు ప్రెజెంట్ విజయ్ గవర్నమెంట్ని చాలా కొంచెం క్రిటిసైజ్ చేస్తూ మాట్లాడారు. కావేరీ డెల్టా రైతులు నీళ్లు లేక పంటలు ఎండిపోయి బాగా బాధపడుతుంటే ఈ గవర్నమెంట్లో ఉన్న మినిస్టర్స్ మాత్రం ప్రెస్ మీట్లు పెట్టకుండా ఇన్స్టాగ్రామ్ రీల్ చేసుకుంటా కాలక్షేపం చేస్తున్నారని క్రిటిసైజ్ చేశారు. అంతేకాదు సీఎం విజయ్ని ఒక డమ్మీ చీఫ్ మినిస్టర్ అని కూడా చెప్పారు. సో రైతుల ప్రాబ్లమ్స్ పట్టించుకోకుండా కావేరీ నీళ్లు తెప్పించడం లేదా మెగదాతు లాంటి ప్రాజెక్ట్ని అడ్డుకోవడం చేతగాక డీఎంకే లీడర్స్పై ఫేక్ కేసెస్ పెట్టడమే సీఎం విజయ్ టైం కేటాయిస్తున్నారని అటాక్ చేశారు. అక్కడి వరకు ఈ ప్రొటెస్ట్ చాలా సీరియస్గానే ఉంది. పొలిటికల్గా ఒకళ్ళనొకళ్ళు క్రిటిసైజ్ చేసుకోవడం కామన్ విషయం. కానీ సరిగ్గా ఉదయనిధి వాళ్ళ స్పీచ్ కంటిన్యూ చేస్తున్న టైంలో క్రౌడ్లో ఉన్న కొందరు డీఎంకే కార్యకర్తలు ఉంటారు కదా, గట్టిగా త్రిష అని అరవడం మొదలెట్టారు. మనందరికీ తెలిసిందేగా తమిళనాడులో సీఎం విజయ్ అండ్ హీరోయిన్ త్రిషా కృష్ణన్ గారికి మధ్యన రిలేషన్ గురించి సోషల్ మీడియాలో ఎప్పుడూ కామెంట్స్, రూమర్స్ వస్తూనే ఉంటాయి. సో క్రౌడ్లోంచి త్రిష పేరు వినపడంగానే ఉదయనిధి తన స్పీచ్కి కొద్దిసేపు ఆపేశారు. అక్కడ ఆయన ఏం మాట్లాడారు ఇక్కడ వీడియో ప్లే చేస్తాను చూడండి. எங்க தண்ணி வருதோ இல்ல அங்க தண்ணி வரணும். காவிரி சொன்ன ఆయన ఏమన్నారంటే ఆ నీళ్లు వేరే ఎక్కడికి చేరినా చేరకపోయినా అక్కడికి మాత్రం ఖచ్చితంగా చేరాలన్నారు.
అలాని కొద్దిసేపు ఆగి నేను అంటుంది కావేరీ నీళ్ల గురించి అని నవ్వుతా కవర్ చేసుకుని ట్రై చేశాడు. ఖచ్చితంగా డబుల్ మీనింగ్లోనే అన్నారు, కానీ తర్వాత నేను అనలేదంటాడులేండి. తర్వాత ఆయన మాటలు కూడా మీరు వింటారు కదా. సో ఒక డబుల్ మీనింగ్ డైలాగ్తో చీఫ్ మినిస్టర్ విజయ్ని అలాగే ఈ కావేరీ నీళ్ల వివాదంలో అసలు ఏమాత్రం సంబంధం లేని త్రిషాని, ఉదయనిధి పబ్లిక్గా టార్గెట్ చేశారంటూ పొలిటికల్ సర్కిల్స్లో పెద్ద డిబేటే స్టార్ట్ అయింది. అండ్ టీవీకి లీడర్ అహదవ్ అర్జున సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఉదయనిధిని ఆప్షన్ నిధి అని చెప్పి మాట్లాడారు. గ్రేట్ లీడర్ సిఎన్ అన్నాదురై ఎంతో డిగ్నిటీతో స్థాపించిన ఈ ద్రావిడ ఉద్యమాన్ని ఉదయనిధి తన వల్గర్ లాంగ్వేజ్తో అండ్ డబల్ మీనింగ్ మాటలతో నాశనం చేస్తున్నారని అన్నారు. అండ్ తమిళనాడులో తల్లులు, సోదరీమణులు ఈ రకమైన ఆలోచన విధానాన్ని క్షమించరని, రాబోయే రోజుల్లో ఉమెన్ ఓటర్స్ కూడా ఉదయనిధిని రాజకీయాల నుంచి వైపౌట్ చేయడం ఖాయమని చెప్పి వార్న్ చేశారు. అలాగే టీవీకి లీడర్ అమెరికై నారాయణన్ ఒక ఫేమస్ న్యూస్ ఛానల్లో మాట్లాడుతూ ఆయన పేరు ఉదయనిధి కాదు, తక్షణమే ఆయన పేరుని వల్గర్ నిధిగా మార్చుకోవాలని, ఆయన అరెస్ట్ అయింది విజయ్ని క్రిటిసైజ్ చేసినందుకు కాదు, తమిళనాడు మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినందుకు అని చెప్పారు. అండ్ సర్ప్రైజింగ్లీ బీజేపీ వైపు నుంచి కూడా రియాక్షన్ వచ్చింది. అండ్ బీజేపీ కూడా సీఎం విజయ్ గారి ఆ కామెంట్స్ని అపోజ్ చేస్తా టీవీకి సపోర్ట్ చేసింది. బీజేపీ చీఫ్ స్పోక్స్ పర్సన్ నారాయణన్ మాట్లాడుతా ఈ స్పీచ్ డిస్గస్టింగ్, సీన్ వల్గర్ అండ్ షేమ్ఫుల్ అని చెప్పి ఉదయనిధిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ద్రవిడియన్ మోడల్ అని చెప్పుకునే వాళ్ళు ఇలా దరిద్రంగా మాట్లాడుతుంటే ఫార్మర్ చీఫ్ మినిస్టర్ ఎంకే స్టాలిన్ మౌనంగా ఉండడం సిగ్గుచేయడని కూడా అన్నారు. అండ్ ఫార్మర్ టీఎన్ బీజేపీ ప్రెసిడెంట్ కే అన్నామలై కూడా ఎక్స్లో సెటర్ వేశారు. నేను నిన్న వైగే రివర్ క్లీన్ చేస్తున్నప్పుడు దీనికంటే ఘోరమైన పొల్యూషన్ ఉంటుందా అనుకున్నాను, కానీ ఉదయనిధి స్పీచ్ విన్నాక అర్థమైంది ఇంతకంటే దరిద్రంగా చేశాడు అని చెప్పి కొంచెం క్రిటిసైజ్ చేశారు. సో ఈ కాంట్రవర్సీ కేవలం స్టేట్మెంట్స్కే పరిమితం గల లీగల్గా కూడా ఉదయనిధి చుట్టూ ఉచ్చు బిగిసింది. టీవీకి సెంట్రల్ డిస్ట్రిక్ట్ ఉమెన్ వింగ్ ఆర్గనైజర్ అయిన ఎస్ భైరవి తంజావూరు ఈస్ట్ పోలీస్ స్టేషన్లో అఫీషియల్గా కంప్లైంట్ ఫైల్ చేశారు. అండ్ ఉదయనిధి ఇంకా డిఎంకే ఐటీ వింగ్ సభ్యులు కావాలనే మహిళల్ని డిగ్రేడ్ చేస్తా సోషల్ మీడియాలో ఈ 2 minutes 39 seconds వీడియోని సర్క్యులేట్ చేసి పబ్లిక్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలని కంప్లైంట్లో చెప్పారు. ఇంకోవైపు టీవీకే నేషనల్ స్పోక్స్ పర్సన్ సెల్వకుమార్ న్యూఢిల్లీలో నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ NCWకి డీటెయిల్ కంప్లైంట్ ఇచ్చారు. దీంతో తంజావూరు పోలీసులు ఉదయనిధి స్టాలిన్పై ఏకంగా 9 సీరియస్ సెక్షన్స్ కింద ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. 9 సెక్షన్స్ కింద. కొత్తగా వచ్చిన భారతీయ న్యాయ సంహిత సెల్లోని సెక్షన్ 79 ఒక మహిళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడం, సెక్షన్ 352 శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా రెచ్చగొట్టడం, సెక్షన్ 196 గ్రూపుల మధ్య శత్రుత్వాన్ని పెంచడం, సెక్షన్ 61 క్రిమినల్ కాన్స్పిరసీ, సెక్షన్ 351(2) క్రిమినల్ ఇంటిమిడేషన్తో పాటు తమిళనాడు ప్రొహిబిషన్ ఆఫ్ హెరాస్మెంట్ ఆఫ్ ఉమెన్ యాక్ట్ 2002లోని సెక్షన్ 4 ఇంకా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్లోని సెక్షన్ 67 అంటే కొంచెం అశ్లీల కంటెంట్ని ఎలక్ట్రానిక్ రూపంలో షేర్ చేయడం వంటి చాలా కఠినమైన సెక్షన్స్ని ఎఫ్ఐఆర్లో పెట్టేశారు. సో ఈ కామెంట్స్కి అన్ని సెక్షన్స్ పెట్టారని డిఎంకే వాళ్ళు ఏం చేశారంటే సింపతి డ్రామా స్టార్ట్ చేశారు. సో ఎఫ్ఐఆర్ ఫైల్ అయిన నెక్స్ట్ రోజు ఉదయమే అంటే మంగళవారం రోజు చెన్నైలో ఉదయనిధి ఇంటి దగ్గర ఈ పొలిటికల్ డ్రామా స్టార్ట్ అయింది. జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ డాక్టర్ పి విజయ్ కుమార్ నేతృత్వంలోనే ఒక పెద్ద పోలీస్ టీం ఉదయనిధి ఇంటికి వచ్చారు. ఆయన కస్టడీలోకి తీసుకుని తంజావూరుకు తీసుకెళ్ళడానికి పోలీసులు హెవీ పోలీస్ ఫోర్స్తో రెడీ అయ్యారు. ఇక్కడి నుంచే మనకి కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమా మొదలైద్ది. అంటే ఆ పోలీస్ వెహికల్స్ వెళ్ళడం, ఆ ర్యాలీలు, జనాలు రోడ్ల మీద ధర్నాలు, మనోడు బయటకు వచ్చి చేతులు పడాలి, అబ్బో చాలా జరిగినాయిలేండి. మీకు తెలిసిందేగా. చూడండి అసలు ఏం జరిగిందో. సరే పోలీసులు వచ్చారు కదా, ఉదయనిధి మాత్రం కంగారు పడకుండా చాలా ప్రశాంతంగా అంటే చాలా ఆనందంగా నవ్వుతా బయటకు వచ్చారు. అండ్ అక్కడ ఉన్న మీడియాతో మాట్లాడతా నేను ఎలాంటి తప్పు చేయలేదు, స్పీచ్లో సీఎం విజయ్ పేరు తప్ప నేను ఎవరి పేరైనా నేను చెప్పానా, ఇది ఒక పొలిటికల్ వెంచ్ఫుల్ యాక్షన్, ఈ అరెస్ట్ ఒక పెద్ద జోక్, ఏదేమైనా కోర్టులో తేల్చుకుందాం, లెట్ ద కోర్ట్ డిసైడ్ అని కామెంట్ చేస్తా చాలా క్యాజువల్గా పోలీస్ వ్యాన్ ఎక్కేశారు. అక్కడి నుంచి కార్యకర్తలకి టాటాలు, బాయ్లు అండ్ ఈ హడావిడి అరెస్ట్ పైన డిఎంకే ప్రెసిడెంట్ ఎంకే స్టాలిన్ కూడా రియాక్ట్ అయ్యారు. మరి వాళ్ళ ఫాదర్ రియాక్ట్ అవ్వాలి కదా. సో కావేరీ నీళ్లను తీసుకురాలేని ఒక చేతగానే డమ్మీ ముఖ్యమంత్రి అపోజిషన్ నేతపై నిందలు మోపారని అటాక్ చేశారు. అండ్ బుధవారం నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సెక్షన్లో ఉదయనిధి పాల్గొనకుండా అడ్డుకోవడానికి టీవీకి గవర్నమెంట్ ఇలా చేసిందని చెప్పారు. ఉదయనిధి వస్తే ఏంటో వీళ్ళకి ఓవర్ ఎలివేషన్. కాకపోతే అది వర్కౌట్ అయింది తమిళనాడులో. ఇంకోవైపు పోలీసులు ఉదయనిధిని పోలీస్ వెహికల్లో తీసుకెళ్తుంటే ఇంకోవైపు డిఎంకే లీగల్ టీం వెంటనే ఎలర్ట్ అయ్యారు. ఉదయనిధి తరపున సీనియర్ అడ్వకేట్ హసన్ మొహమ్మద్ జిన్నా మద్రాస్ హైకోర్టుకి వెళ్ళి యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ వేసి అర్జెంటుగా హియరింగ్ ఇవ్వాలని కోరారు. కానీ ఆల్రెడీ అరెస్ట్ అయిపోయింది కదా, సో యాంటిసిపేటరీ బెయిల్ కుదరదు. జస్టిస్ బెంచ్ ముందుకి ఈ పిటిషన్స్ రాగానే ప్రొసీడింగ్స్ స్టార్ట్ అయినాయి. అండ్ ఎంక్వైరీ టైంలో తమిళనాడు అడ్వకేట్ జనరల్ పిఎస్ విజయనారాయణ కోర్టు ముందు ఒక ఇంపార్టెంట్ క్లారిటీ ఇచ్చారు. ఉదయనిధిని కేవలం పోలీసులు తంజావూరుకు తీసుకెళ్తుంది క్వశ్చనింగ్ కోసం మాత్రమే, ఆయన జ్యుడిషియల్ రిమాండ్కి పంపించే ఆలోచన గవర్నమెంట్కి ఏమాత్రం లేదని చెప్పారు. అయినా సరే అరెస్ట్ అయిపోయింది, ఇంకా జైలుకి పంపించేస్తున్నారు అన్న రేంజ్లో డిఎంకే సర్క్యులేట్ చేసింది న్యూస్ని. అండ్ ఈ ఎంక్వైరీ పూర్తయ్యాక ఈరోజే ఆయన్ని స్టేషన్ బెయిల్ మీద రిలీజ్ చేస్తామని కూడా అడ్వకేట్ జనరల్ కోర్టుకి చెప్పారు.
అండ్ ఈ సబ్మిషన్ రికార్డ్ చేసుకున్న జడ్జి అప్పటికే అరెస్ట్ జరిగింది కాబట్టి సో ముందస్తు బెయిల్ పిటిషన్ అప్లై అవ్వదు కాబట్టి మెటీరియల్ బట్టి బెయిల్ ఇచ్చే అధికారం కోర్టుకు ఉందని క్లియర్ చేస్తా ఉదయనిధిని వెంటనే బెయిల్ మీద రిలీజ్ చేయాలని బుధవారంలోగా ఎంక్వైరీ కంప్లీట్ చేయాలని పోలీసులు ఆర్డర్ ఇచ్చారు. కానీ ఇక్కడ డిఎంకే వాళ్ళు ఏం చేశారు తెలుసా, కోర్టు బెయిల్ ఇచ్చేసింది, విజయ్ గవర్నమెంట్ ఫెయిల్ అయింది. నాకు అర్థం కాని విషయం ఏంటంటే చాలా సినారియోస్లో మన ఆంధ్రాలో కూడా ఏదైనా అరెస్ట్లు అయినప్పుడు బెయిల్ రాగానే అదేదో కేసులు లేనట్టు కేసు గెలిచేసినట్టు బిల్డప్ ఇస్తారు. జస్ట్ బెయిలే వచ్చింది. చాలా 7 చాలా క్రైమ్స్కి బెయిల్ స్టేషన్ బెయిల్సే వచ్చేస్తాయి. అంత మీరు కోర్టుకి వెళ్ళి బెయిల్ తెచ్చుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. బెయిల్ వస్తే కేసు గెలిచినట్టు కాదు, న్యాయం గెలిచినట్టు కాదు, అది గుర్తుపెట్టుకోవాలి మీరు. అండ్ బుధవారం లోపు ఎంక్వైరీ కంప్లీట్ చేయాలని పోలీసులు కూడా కోర్టు ఆర్డర్ ఇచ్చింది. అండ్ కోర్టు ఎంక్వైరీ జరుగుతుండగానే బయట రోడ్లపై సిచ్యువేషన్ చేతులు దాటిపోయింది. ఎందుకంటే ఉదయనిధి అరెస్ట్ న్యూస్ తెలియగానే తమిళనాడు వ్యాప్తంగా డిఎంకే కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి ఫ్లాష్ స్ట్రైక్స్ ఇంకా రోడ్ రోకోస్ కూడా కండక్ట్ చేశారు. ఉదయనిధిని తీసుకెళ్తున్న తంజావూరు సౌత్ పోలీస్ స్టేషన్ బయట వేలాది మంది డిఎంకే సపోర్టర్స్ వచ్చారు. ప్రొటెస్ట్ చేస్తున్న కార్యకర్తలు బాగా కోపంతో సీఎం జోసెఫ్ విజయ్ దిష్టిబొమ్మను రోడ్డుపైన పెట్రోల్ పోసి తగలెట్టారు. అక్కడ కొంచెం తోపులాట జరిగింది, కొంచెం టెన్షన్ ఎన్విరాన్మెంట్ కూడా క్రియేట్ అయింది. సో సిచ్యువేషన్ అదుపు తప్పుతుందని భావించిన పోలీసులు వెంటనే పోలీస్ కాన్వాయ్ రూట్ని మార్చేశారు. తంజావూరు పోలీస్ స్టేషన్కి వెళ్లకుండా అక్కడ దాదాపు 20 కిలోమీటర్స్ దూరంలో ఉన్న సింగిపట్టి పోలీస్ స్టేషన్కి ఉదయనిధిని తీసుకెళ్లారు. ఇక్కడ ఇంకో డ్రామా జరిగింది. ఈ సింగిపట్టి పోలీస్ స్టేషన్కి రీచ్ అయ్యాక ఉదయనిధి పోలీస్ వెహికల్ నేను దిగను, మై నహి చేలుంగి దేకుంగి అంటున్నాడు. అంటే నేను పోలీస్ వెహికల్ దిగను, కోర్టు చెప్పిన పోలీస్ స్టేషన్ ఇది కాదు, నన్ను ఎక్కడికి ఎందుకు తీసుకొచ్చారు అని ఆయన పోలీసుల వెహికల్లోనే కొంచెం ఆర్గ్యుమెంట్ చేశారు. అయితే ప్రొటెస్ట్ సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేశాక ఆయనకి తెలుసు ఆయనే కదా చేపించేది ఆ ప్రొటెస్ట్లన్నీ. సో కొద్దిసేపటికి ఆయన వెహికల్ దిగి అక్కడ ఉన్న డిఎంకే కార్యకర్తలు చేతులు ఊపుతా, ఆ విజువల్స్ బయటకు వస్తా, పోలీస్ స్టేషన్గా ఊపుతా చేతులు పోలీస్ స్టేషన్లోకి వెళ్ళారు. చివరికి రాత్రి దాకా పోలీసులు ఎంక్వైరీ చేసి ఉదయనిధిని బెయిల్పై రిలీజ్ చేశారు. సో చూశారుగా, ఉదయం నీలంగరై ఇంట్లో అరెస్ట్ దగ్గర మొదలై హైకోర్టులో డిస్కషన్స్, రోడ్లపై రాస్తారోకులు, సీఎం దిష్టిబొమ్మల దహనం, పోలీస్ కాన్వాయ్ రూట్ డైవర్షన్, సెంగబెట్టి పోలీస్ స్టేషన్ దగ్గర మళ్ళా కొంచెం ఉద్రిక్తతలు, రాత్రికి బెయిల్ వరకు అసలు ఒక్క క్షణం గ్యాప్ లేకుండా నిన్నంత హై డ్రామా జరిగిందో. అయితే అసలు పొలిటికల్ పిక్చర్ ఇక్కడే స్టార్ట్ అయింది. బయటకు వచ్చాక ఉదయనిధి గవర్నమెంట్ ఆయన రియాక్షన్ ఏంటి, టీవీకి లెటర్స్ ఆయనకి ఇచ్చిన ఓపెన్ ఎలక్షన్ ఛాలెంజ్ ఏంటి, ఉదయనిధి స్టాలిన్ ఒక రాత్రి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి బెయిల్ పైన బయటకు పంపి చీఫ్ మినిస్టర్ జోసెఫ్ విజయ్ సాధించింది ఏంటి, అండ్ ఈ అరెస్ట్ వ్యవహారం వల్ల తమిళనాడు పాలిటిక్స్లో ఎవరికి లాభం జరిగింది, ఎవరికి నష్టం జరిగింది, అండ్ ఒక పెద్ద రాజకీయ చదరంగం ఎలా నడిచింది అనేది ఇప్పుడు చాలా డీప్గా అనలైజ్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఉదయనిధి స్టాలిన్కి ఇలాంటి కాంట్రవర్షియల్గా దరిద్రమైన కామెంట్స్ చేయడం అండ్ ఇలాంటి కాంట్రవర్సీలో ఇరుక్కోవడం ఇదేమీ కొత్త కాదు. ఆయన పొలిటికల్ కెరీర్ గ్రాఫ్ చూసుకుంటే ఎప్పటికప్పుడు ఆయన మాట్లాడే మాటలు కానీ వాడే లాంగ్వేజ్ చాలాసార్లు సెన్సేషన్ క్రియేట్ చేశాయి. మీకు గుర్తుండే ఉంటుంది, 2023 సెప్టెంబర్ చెన్నైలో తమిళనాడు ప్రోగ్రెసివ్ రైటర్స్ అండ్ ఆర్టిస్ట్ అసోసియేషన్ వాళ్ళు ఒక కాన్ఫరెన్స్ కండక్ట్ చేశారు. ఆ కాన్ఫరెన్స్ పేరు ఎరాడికేట్ సనాతన కాన్ఫరెన్స్. సభ పేరుని అపోజ్ సనాతన అని కాకుండా ఎరాడికేట్ సనాతన అని పెట్టినందుకు ఆ ఈవెంట్ కండక్ట్ చేసే వాళ్ళని అప్రిషియేట్ చేశారు. ఇప్పుడు డిఎంకే వాళ్ళ వర్షన్ ఏంటంటే సనాతన అంటే తమిళ్లో క్యాస్ట్ సిస్టమ్ అంట. అదొక డిబేట్లే అండి, ఇప్పుడు వద్దు. కానీ ఆయన ట్రాక్ రికార్డ్ ఇక్కడతో ఆగిపోలే. తన పొలిటికల్ ఎనిమీస్ని టార్గెట్ చేసే క్రమంలో వాళ్ళ పర్సనల్ లైఫ్ని, ముఖ్యంగా ఉమెన్ని పాలిటిక్స్లోకి లాగడం ఆయనకు ఒక ప్యాటర్న్ లాగా మారిపోయిందని చాలామంది పొలిటికల్ అనలిస్ట్ చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్ 2021 అసెంబ్లీ ఎలక్షన్స్ టైంలో అప్పుడు చీఫ్ మినిస్టర్ ఎడప్పడి పళనిస్వామిని టార్గెట్ చేస్తా శశికళ కాళ్ళు పట్టుకోవడానికి ఆయన ఒక 7లా పాక్కుంటా వెళ్ళారు, క్రాల్ లైక్ అని చాలా ఆబ్జెక్షనల్ కామెంట్స్ చేశారు. అండ్ అదే టైంలో ఏఐఏడిఎంకే లీడర్స్ ఆయన పైన డిఫేమేషన్ కేసు కూడా వేశారు. ఇక రీసెంట్గా టీవీకే పార్టీ పెట్టి సీఎం అయిన విజయ్ పైన కూడా ఇలాంటి పర్సనల్ అటాక్సే చేశారు. అసెంబ్లీలో సీఎం విజయ్ చెప్పిన ఒక కుట్టి స్టోరీకి కౌంటర్ ఇస్తా ఉదయనిధి తన ఎక్స్లో అకౌంట్లో ఒక పోస్ట్ చేశారు. అందులో ఏమన్నారంటే, చెంగల్పట్టు కోర్టులో భార్య తన భర్త కోసం వెతికిన కదా తమిళనాడు మొత్తానికి తెలుసని అన్నారు. ఇక్కడ ఆయన డైరెక్ట్గా సీఎం విజయ్ అండ్ ఆయన భార్య సంగీతకు సంబంధించిన పర్సనల్ లైఫ్ని, వాళ్ళ మధ్య ఉన్న ఇష్యూస్ని పబ్లిక్ డొమైన్లోకి లాగారు. ఇవన్నీ చూస్తుంటే ఒక పొలిటికల్ లీడర్గా అపోజిషన్ని పాలసీస్ పరంగా ఎదుర్కోవడం మానేసి ఇలా పర్సనల్ అటాక్స్కి, ఉమెన్ని టార్గెట్ చేయడానికి ఆయన అలవాటు పడ్డారనే క్రిటిసిజం కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. అండ్ ఆయన అలాగే చేస్తారు, రేపు ఇంకా ముందు రోజుల్లో కూడా ఇదే జరుగుద్ది కూడా. అండ్ ఈ సీన్ చూస్తుంటే 1987లో జరిగిన ఒక హిస్టారికల్ ఇన్సిడెంట్ మనకు గుర్తుకు రావాలి. అప్పట్లో ఎన్జీ రామచంద్రన్ ఎంజీఆర్ చనిపోయినప్పుడు ఆయన ఫ్యూనరల్ ప్రొసెషన్లో జయలలిత గారికి జరిగిన అవమానం అంతా ఇంత కాదు. ఆవిడని పబ్లిక్గా దోస్తారు, కొట్టారు. కనీసం ఎంజీఆర్ పార్థివ దేహం పక్కన నిలబడివ్వకుండా గెంటిస్తారు. ఆ రోజు సొసైటీ జయలలితని ఒక లీడర్గా చూడాల, కేవలం ఒక మగ నాయకుడితో ఆమెకున్న రిలేషన్ని బట్టే జడ్జ్ చేసింది. దశాబ్దాలు గడిచిన రాజకీయాల్లో ఒక పవర్ఫుల్ మహిళ కనిపిస్తే ఆమె అచీవ్మెంట్స్ని పక్కన పెట్టి ఆమె పర్సనల్ లైఫ్ని, ఆమెకున్న రిలేషన్స్ని పొలిటికల్గా ఆయుధంగా వాడుకునే ఆ పాతకాలపు మైండ్ సెట్ ఇంకా అలాగే ఉంది అనడానికి ఈ త్రిష ఇన్సిడెంట్ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఫెమినిజం అంటే ఏదో పెద్ద ఓట్ కాదు, ఒక మహిళ పబ్లిక్ షేమింగ్కి గురవ్వకుండా గౌరవంగా బ్రతికే హక్కు ఇవ్వడం.
సో నదుల గురించి మాట్లాడాలంటే నదుల గురించే మాట్లాడాలి. మధ్యలో ఇలా మహిళల్ని లాక్కూడదు అనే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన పాయింట్ మనం. ఇక ఈ స్టోరీలో అసలైన పొలిటికల్ అనాలిసిస్‌లోకి వెళ్దాం. అసలు ఉదయనిధి అండ్ సీఎం విజయ్‌ల మధ్య ఒకప్పుడున్న రిలేషన్ ఏంటి? ఇప్పుడున్న రిలేషన్ ఏంటి? మీకు తెలుసా ఒకప్పుడు వీళ్ళిద్దరూ ఒకే కాలేజ్‌లో చదువుకున్నారు. చెన్నైలోని ఫేమస్ లయోలా కాలేజ్‌లో ఉదయనిధి కంటే విజయ్ సీనియర్. కాలేజ్ డేస్ నుంచి అండ్ ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీలోకి వచ్చాక కూడా విజయ్‌కి ఒక సీనియర్‌కి ఇచ్చే గౌరవాన్ని ఉదయనిధి ఇనీషియల్‌గా ఇచ్చేవాళ్ళు. సో, సినిమా పరంగా చూసుకుంటే దాదాపు 30 ఇయర్స్ కెరీర్‌లో 70కి పైగా మూవీస్ చేసి విజయ్ ఒక మాస్ ఐకాన్‌గా ఎదిగితే, ఉదయనిధి తన రెడ్ జెయింట్ బ్యానర్ పైన ఒక 20 సినిమాలు చేసి మెయిన్‌గా అర్బన్ క్యారెక్టర్స్‌కే పరిమితం అయ్యారు. గొప్పగా యాక్టింగ్ కూడా రాదులెండి. ఫేస్‌లో ఎక్స్‌ప్రెషన్స్ పలకవు. అండ్ ఒకప్పుడు కాలేజ్‌లో సీనియర్‌గా, జూనియర్‌గా ఉన్న వీళ్ళు ఇవాళ అసెంబ్లీలో చీఫ్ మినిస్టర్ అండ్ లీడర్ ఆఫ్ అపోజిషన్‌గా ఒకళ్ళనొకళ్ళు ఎదురుగా కూర్చుంటున్నారు. ఇది నిజంగా ఒక సినిమాటిక్ పొలిటికల్ ట్రాన్సిషన్. కానీ ఇక్కడ సీఎం విజయ్ ఒక బిగ్గెస్ట్ పొలిటికల్ బ్లండర్ చేశారనేది చాలా మందికి డౌట్ వస్తది. నిన్నటి వరకు ఉదయనిధి అనగానే అందరికీ గుర్తొచ్చేది కేవలం కరుణానిధి మనవడు, స్టాలిన్ కొడుకు అనే ఒక డైనెస్టిక్ ఇమేజ్ మాత్రమే. ఆయనకు స్వతహాగా ఒక ఫైటర్ ఇమేజ్ లేదు. ఆయన ప్రొటెక్టెడ్‌గా ఒక సేఫ్ జోన్‌లో పెరిగిన లీడర్. కానీ విజయ్ గవర్నమెంట్ ఎప్పుడైతే ఒక పెద్ద పోలీస్ ఫోర్స్‌ని పంపి ఆయన్ని అరెస్ట్ చేసి ఒక పోలీస్ వ్యాన్‌లో ఎక్కించి థంజావూరు వరకు తీసుకెళ్ళిందో ఆ ఒక్క ఇన్సిడెంట్‌తో ఉదయనిధికి తెలియకుండానే ఒక పవర్‌ఫుల్ అపోజిషన్ లీడర్ ఆఫ్ రెసిస్టెన్స్ అనే ఒక ఇమేజ్ క్రియేట్ అయింది. తమిళనాడు పొలిటికల్ హిస్టరీ ఒకసారి చూసుకుంటే ఈ పోలీస్ వ్యాన్లు గానీ, అరెస్టులు గానీ రాష్ట్ర రాజకీయాల్లో ఎంతోమందిని సూపర్ స్టార్స్‌ని చేశాయి. ఒకప్పుడు అన్నాదురై గావచ్చు, కరుణానిధి గావచ్చు, జయలలిత గావచ్చు, లేదా సాక్షాత్తు ఎంకే స్టాలిన్ గావచ్చు. వీళ్ళంతా ఒకప్పుడు గవర్నమెంట్ చేతిలో ఇలా అరెస్ట్ అయ్యి పోలీస్ వెహికల్స్ ఎక్కిన వాళ్ళే. గవర్నమెంట్ వాడిన పోలీస్ పవర్ ఆ లీడర్స్ ఇమేజ్‌ని డ్యామేజ్ చేయడం కంటే వాళ్ళని ఇంకా స్ట్రాంగ్‌గా నిలబెట్టింది. వాళ్ళు ఎలాంటి తప్పులు చేసినా సరే. ఇప్పుడు మనోడు మాట్లాడింది తప్పే. గానీ తమిళనాడులో డీఎంకే దీన్ని ఎలివేషన్ కింద వాడుకుంది అండ్ వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు విజయ్ గవర్నమెంట్ అదే తప్పు చేస్తుందా? ఉదయనిధికి పబ్లిక్‌లో లేని ఒక మాస్ లీడర్ ఎలివేషన్‌ని విజయ్ తన చేతులారా గిఫ్ట్‌గా ఇచ్చేశారనేది ఇప్పుడు నడుస్తున్న బిగ్గెస్ట్ పొలిటికల్ డిబేట్. ఎందుకంటే వారసత్వంగా పదవులొస్తాయేమో గానీ ఇలాంటి ఒక ఫైటర్ ఇమేజ్, ఒక స్ట్రాంగ్ అపోజిషన్ ఇమేజ్ అనేది కేవలం ఇలాంటి అరెస్టుల వల్ల, పోరాటాల వల్ల మాత్రమే వస్తది. ఇక రాత్రి బెయిల్ పైన బయటకొచ్చాక సెంగపట్టి పోలీస్ స్టేషన్ దగ్గర సీన్ అయితే ఇంకో లెవెల్‌లో జరిగింది. బయటున్న వేలాది మంది డీఎంకే కార్యకర్తలు ఆయనకు ఒక హీరో రేంజ్‌లో గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. బయటికి రాగానే ఉదయనిధి ఏమాత్రం తగ్గకుండా డైరెక్ట్‌గా సీఎం విజయ్‌ని టార్గెట్ చేస్తా ఫైర్ అయ్యారు. ఈ అరెస్ట్ అంతా ఒక సర్కస్ గవర్నమెంట్ చేస్తున్న కామెడీ. మా లీడర్ ఎంకే స్టాలిన్ చీఫ్ మినిస్టర్‌గా ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం జూన్ 12న ఖచ్చితంగా మెట్టు డ్యామ్ నుంచి కావేరీ నీళ్లను రైతుల కోసం వదిలేవాళ్ళం. కానీ ఈ టీవీకే గవర్నమెంట్ పవర్‌లోకి వచ్చి 5 నెలలు అవుతున్నా రైతులకు ఒక్క చుక్క నీరు కూడా తీసుకురాలేదు. అందుకే నేను కావేరీ ఇష్యూ పైన, మెకదాతు డ్యామ్ పైన క్వశ్చన్ చేస్తా అంటే అసలు ఇష్యూ నుంచి పబ్లిక్‌ని డైవర్ట్ చేయడానికే నన్ను టెర్రరిస్ట్ లాగా అరెస్ట్ చేయించారు. ఈ డమ్మీ సీఎంకి కర్ణాటక కాంగ్రెస్‌ని క్వశ్చన్ చేసే దమ్ము లేదు, అర్హత లేదని అగ్రెసివ్‌గా కామెంట్స్ చేశారు. సో తన స్పీచ్‌ని కొందరు కావాలనే కాపీ పేస్ట్ చేసి నేషనల్ మీడియాకు పంపించారని, తనకి ఏ మహిళను అగౌరవపరిచే ఉద్దేశమే లేదని, తను కూడా భార్య, చెల్లెళ్ళతో ఉండే ఫ్యామిలీ పర్సన్నే అని తన సైడ్ నుంచి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. కానీ ఆయన ఏ ఉద్దేశంతో ఉన్నాడో అందరికీ తెలుసు. డీఎంకే ఫాలోవర్స్‌కి తప్ప ఆళ్ళకైతే అర్థం కాదు. అండ్ ఈ కామెంట్స్ విన్న వెంటనే టీవీకే పార్టీ నుంచి ఏకంగా ఒక ఓపెన్ ఛాలెంజ్ వచ్చింది. టీవీకేకి లీడర్ అహదవ్ అర్జున మీడియాతో మాట్లాడతా, మా లీడర్ విజయ్ గారు 60 ఏళ్ల తమిళనాడు పొలిటికల్ హిస్టరీని బ్రేక్ చేసి సింగిల్ హ్యాండ్‌తో ఒంటరిగా గెలిచి చీఫ్ మినిస్టర్ అయ్యారు. మేము కనీసం ఒక ప్రత్యర్థిగా కూడా చూడడం లేదు. నీకు అంత దమ్ము ఉంటే ఒక ఛాలెంజ్ చేస్తున్నావు. నీకున్న డీఎంకే పార్టీ ఐడెంటిటీని, నీ తాత కరుణానిధి బ్యాక్‌గ్రౌండ్‌ని పక్కన పెట్టి నీ ఎమ్మెల్యే పోస్ట్‌కి వెంటనే రిజైన్ చేయి. ఆ ప్లేస్‌లో మా లీడర్ విజయ్ గారు కేవలం ఒక ఉమెన్ క్యాండిడేట్‌ని నీ పైన నిలబెడతారు. ఆయన కేవలం ఒక్కసారి మాత్రమే ప్రచారానికి వస్తారు. అప్పుడు ఎలక్షన్స్ పెడితే నీకు కనీసం డిపాజిట్ కూడా రాదని కౌంటర్ అటాక్ చేశారు. అండ్ ఈ డైలాగ్ వారు చూస్తుంటే తమిళనాడు పాలిటిక్స్‌లో రాబోయే రోజుల్లో ఎంత హీట్ ఎక్కిపోతుందో మనకు క్లియర్‌గా అర్థమవుతుంది. చివరగా అసలు ఇదంతా జరగడానికి కారణమైన ఆ కావేరీ ఇష్యూ ఏంటనేది మనం సింపుల్‌గా తెలుసుకోవాలి. ఈ కావేరీ నదీ జలాలు కర్ణాటక, తమిళనాడు రైతుల ప్రాణాధారం. సో వర్షాలు పడని టైంలో కర్ణాటక వాళ్ళు నీళ్లు కిందకు వదలరు. ఇటు తమిళనాడు రైతుల పంటలు ఎండిపోయి రోడ్లపైన ధర్నాలు చేస్తారు. దీనికి తోడు కర్ణాటక గవర్నమెంట్ మెకదాతు అనే చోట కొత్తగా డ్యామ్ కట్టాలని చూస్తుంది. దాన్ని తమిళనాడు వ్యతిరేకిస్తుంది. సో ఈ దశాబ్దాలుగా ఈ 2 రాష్ట్రాల మధ్య నడుస్తున్న ఈ వాటర్ వార్‌ని సాల్వ్ చేయడం ఏ గవర్నమెంట్‌కి సాధ్యం కాల. ఇప్పుడు రైతుల కోసం, నీళ్ల కోసం మొదలైన ఈ ప్రొటెస్ట్ ఒక సినిమా హీరోయిన్ పేరు దగ్గర టర్న్ తీసుకుని డబుల్ మీనింగ్ డైలాగులు, మహిళా కమిషన్ కంప్లైంట్లు, అర్ధరాత్రి అరెస్టులు, పోలీస్ స్టేషన్ ముట్టడి, సీఎం దిష్టి బొమ్మల దహనం. అబ్బో! చివరికి ఈ ఓపెన్ ఎలక్షన్ ఛాలెంజ్ వరకు వచ్చిందంటే తమిళనాడు రాజకీయాలు ఏ రేంజ్‌లో రూట్ మారుతున్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. ఒకప్పుడు కేవలం వారసుడిగా ఉన్న వ్యక్తి ఫైటర్‌లాగా మారడానికి ట్రై చేస్తున్నాడు. ఒకప్పుడు హీరోగా ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రిగా తన పవర్‌ని చూపిస్తున్నాడు. సో ఈ పొలిటికల్ చదరంగంలో చివరగా ఎవరికి లాభం, ఎవరికి నష్టం అనేది ఇంకా చాలా సంవత్సరాల తర్వాత జరిగే ఎలక్షన్స్‌లో పబ్లిక్ మాత్రమే డిసైడ్ చేయగలరు. సో ఈ మొత్తం డ్రామా పైన మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి. ఇది ఇవాళ డీప్ అనాలిసిస్. ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్‌తో మళ్ళీ కలుద్దాం. ఫైనల్‌గా ఒక ఇంపార్టెంట్ మాట, మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసారంటే మీ టైం వేస్ట్ చేయకుండా మీ లైఫ్‌లో మేము ఎంతో కొంత వాల్యూ యాడ్ చేసామని అనుకుంటున్నాం.
ఎందుకంటే ఇలాంటి ఒక డీప్ కాంటెంట్‌ని ఎండ్ వరకు చూసారంటేనే మీకు నాలెడ్జ్ పట్ల ఉన్న ఇంట్రెస్ట్ ఏంటో మాకు అర్థమవుతుంది. మేము మీ లైఫ్‌లో వాల్యూ యాడ్ చేసినట్టుగానే మీరు కూడా మా లైఫ్‌లో వాల్యూ యాడ్ చేయాలనుకోండి ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ హిట్ చేసి మాకు సపోర్ట్ చేయండి. మీరిచ్చే ఈ చిన్న సపోర్ట్ మాకు నెక్స్ట్ లెవెల్ వీడియోస్ చేయడానికి ఒక పెద్ద మోటివేషన్ ఇస్తది. సబ్స్క్రైబ్ చేయడమే కాకుండా నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడానికి బెల్ ఐకాన్ ఆన్‌లో ఉంచుకోండి. అండ్ అలాగే ఈ వీడియోలోని అనాలిసిస్ జెన్యూన్‌గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేసి మీ ఫ్యామిలీ వాట్సాప్ గ్రూప్‌లో కూడా ఖచ్చితంగా షేర్ చేయండి. ఫైనల్‌గా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇది ఇవాల్టి డీప్ అనాలిసిస్. ఇంకో పవర్‌ఫుల్ కేస్ స్టడీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి లవ్ యూ సో మచ్. దిస్ ఈస్ యువర్ వీఆర్ సైనింగ్ ఆఫ్.